ఆషాఢ మాసం సందర్భంగా శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. బిఆర్టీఎస్ రోడ్ నుండి 108 మంది ముత్తైదువులు తలపై బోనాలు పెట్టుకుని అల్లూరు సీతారామరాజు వంతెన వద్ద ఉన్న అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంఘం వ్యవస్థాపకురాలు ధూపాటి శ్రీదేవి ఆధ్వర్యంలో బిఆర్టీఎస్ రోడ్ నుండి 108 మంది ముత్తైదువులు బోనాలు తల మీద పెట్టుకుని అల్లూరు సీతారామరాజు వంతెన వద్ద ఉన్న అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వీరమాచినేని లలిత, జనసేన నాయకులు బడిత శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీదేవి ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో విజయవాడ నగరం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆషాఢ మాసం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసమని అన్నారు. బోనాల పండుగ హైదరాబాద్ సంస్కృతి అయినప్పటికీ విజయవాడలో కూడా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ తన సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. ఇందులో భాగంగా నేడు అమ్మవారికి బోనం సమర్పించడం జరిగిందన్నారు. మన నగరంలో ఆషాఢసారి సమర్పించడం ఆనవాయితీ అని, కానీ వినూత్నంగా బోనం సమర్పించామని సుమారు 200 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని ఆమె ఆకాంక్షించారు. నా పేరు ధూపాటి శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను ప్రతి నెల మహిళలకు సంబంధించిన ఏదో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాను. ఇది ఆషాఢ మాసం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైంది. చాలామంది బోనాలు చేస్తుంటారు, సారె తీసుకెళ్తుంటారు. అయితే నేను ఈసారి సుమారుగా ఒక 200 మంది మహిళలతోటి బోనాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. లలిత గారని కార్పొరేటర్ గారు వారి ఇంటి దగ్గర నుంచి అడగంగానే ఒప్పుకున్నారు. వాడికి ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే బాడిద శంకర్ గారని జనసేన పార్టీ ఆయన కన్వీనర్ గారు, వారు కూడా చీరలు మహిళలకు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. వీళ్ళందరూ నాకు వెనక సపోర్ట్ ఉండి ఇలా చేస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ లలిత గారి ఇంటి నుంచి ఇక్కడ వంతెన మీద అమ్మవారు ఉంది, చాలా మహిమ గల అమ్మవారు. మేము ఎప్పటి నుంచో ఆవిడకి పూజలు చేస్తుంటాం. ఈ సంవత్సరం ఆవిడకి బోనం ఇద్దామని అనుకున్నాం. అందుకని ఈరోజు మేము బోనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాం. పాడి పంటలు బాగా పండాలని, వర్షాలు లేవు, వర్షాకాలం వచ్చినా సరే వర్షాలు బాగా కురవాలని అమ్మవారిని వేడుకుందామని బయలుదేరాం అనమాట బోనం ఎత్తుకొని. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆషాఢ మాసం సందర్భంగా ఇక్కడ బోనాలు చేయటం జరుగుతుంది శ్రీదేవి గారి ఆధ్వర్యంలో. శ్రీదేవి గారు నేను వచ్చి నన్ను అడగగానే అమ్మవారే పంపించారు అని చెప్పనే నాకు సంకల్పం అనిపించి అమ్మటే ఒప్పుకోవటం జరిగింది. అట్లానే ఇవాళ ఇంతమంది ముత్తైదులతో మా ఇంటి దగ్గర నుంచి అమ్మవారికి బోనం సమర్పించడానికి తీసుకెళ్ళటం చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పని, శ్రీదేవి గారు ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషం.